ఇది మొత్తం చేదస్తపు మాట, వాయిదా వేసే వ్యవహారం. దేవుడు అనుగ్రహించడం ఉండదమ్మా, నువ్వు గ్రహించడమే ఉంటుంది. అనుగ్రహించడం అంటే అనుసరించి గ్రహించడం. నువ్వు గ్రహించవలసిందే తప్ప ఆయన ఇచ్చేది ఏమి ఉండదు. ఆయన పని కట్టుకుని ఎవరికి ఇవ్వడు. ఆయన అనుగ్రహిస్తే కానీ ఆ పుణ్యం కూడా లేదని మనకు బద్ధకంగా ఉందన్నమాట చేయడానికి. ఇక్కడ ఫలానా పుస్తకం చదువు, ఫలానా స్తోత్రం చదువు, ఫలానా వ్రతం చేయి, ఫలానా స్మరణ చేయమని అనుకో. కొంతమంది మానేసి బోడు కబుర్లు చెప్పుకుంటారు కూర్చొని ఇక్కడ గంటలు గంటలు. ఏమి చేయట్లేదంటే ఆ చెయ్యాలన్న ఆలోచన కూడా దేవుడే ఇవ్వాలి. నువ్వేం చెప్తావు? మినపరోటు తింటావు ఇక్కడ. మరి మినపరొట్టు తేనె వేసుకుని లాగించేటప్పుడు ఆ మినపరొట్టు కూడా దేవుడే పెట్టాలి అనలేదే, లాగేసావే. మనకు కావలసినవి ఇష్టమైనప్పుడు ఏ దేవుడు అక్కర్లేదని శుభ్రంగా లాగేస్తామండి. ఎవడన్నా తిట్టాలంటే తిట్టేస్తామండి, పొడి చేయాలంటే పొడి చేస్తామండి, కత్తి లేకపోతే కర్ర పెట్టి పొడి చేస్తామండి. కానీ మంచి పని చేయమైనసరికి ఆ ఆలోచన కూడా దేవుడే ఇవ్వాలి. ఇప్పుడు పొడవడానికి కత్తి ఎవడిచ్చాడు? కొట్టడానికి కర్ర ఎవడిచ్చాడు? తిట్టడానికి నోరు ఎవడిచ్చాడు? అవన్నీ నీ ఇష్టమా?